తెలుగువారి సంస్కృతి సంప్రదాయానికి చిహ్నమైన ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి, పులిహోర, బొబ్బట్లు వగేరా వగేరా. కానీ మనము వావ్ ఏమి రుచి అనే షోలో అంతర్జాతీయ క్విజీన్లన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం మన సంప్రదాయానికి సంబంధించిన ఉగాది పచ్చడిని, మరి పులిహోరని, మిగతా వంటకాలని ఇదే అంతర్జాతీయ వరల్డ్ క్విజీన్ మోడల్లో ఎలా ప్రదర్శించవచ్చు అని మా ఫుడ్ సపోర్ట్ టీం వాళ్ళు ఒక వినూత్నమైన ఐడియా తీసుకొచ్చారు. ఆ ఐడియా ఏంటంటే ఉగాది పచ్చడి ఏంటి మొత్తం చెప్పేస్తాననుకున్నారా? లేదు, చూద్దాం. మరి ఈ శుభ సందర్భాన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇంచుమించు తెలుగు జాతిలో పుట్టిన ప్రతి వాళ్ళకి తెలుసు. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ మనం ఇవాళ తయారు చేయబోతున్న వంట కార్యక్రమానికి ఉగాది పచ్చడి కీలకమైన పాత్ర పోషిస్తోందన్నమాట. సో మళ్ళీ ఒకసారి చట్టగా మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింతపండు పిప్పి, బెల్లం, పెప్పర్ పౌడర్, ఉప్పు, వేప పువ్వులు, పచ్చిమామిడికాయ ముక్కలు, ఆప్షనల్గా అరటిపండు ముక్కలు. ముందుగా చింతపండు పిప్పిని ఒక బౌల్లో తీసుకొని, దాని తర్వాత మన దగ్గర ఉన్న బెల్లాన్ని గ్రేటర్ తీసుకొని తగినంత గ్రేట్ చేసుకొని, అంటే చిన్నగా సన్నగా ముక్కలు వచ్చేటట్టు గ్రేట్ చేసుకొని, దాని తర్వాత పెప్పర్ పౌడర్ కాస్తంత జల్లి, ఉప్పు కొద్దిగా, వేప పువ్వు తగినంత, పచ్చిమామిడికాయ ముక్కలు కొన్ని. పచ్చిమామిడికాయ ముక్కలతో ఏంటంటే పచ్చిమామిడికాయ ముక్కలకి తొక్క కూడా ఉండాలండి, అది చాలా ఇంపార్టెంట్. వేసుకొని చిన్నగా ఒక అరటిపండు తీసుకొని అరటిపండు తీసుకొని చిన్న ముక్క కట్ చేసుకొని కావాలంటే పెద్ద ముక్కలుగా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న ముక్కలుగా తీసుకోవచ్చు. తీసుకున్నంత ఇదంతా జరిగిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని మనం బాగా కలుపుకుంటే, సో ఇలాగా మన దగ్గర ఉన్న పదార్థాలు అన్ని కలుపుకొని షడ్రుచులు అన్ని కలిసి వస్తేనే ఉగాది పచ్చడి తయారు. ఇప్పుడు ఉగాది పచ్చడితో పాటు మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందాం చూద్దాం. వీడేంటబ్బా ఉగాది పచ్చడి మామిడికాయ పులిహోర అంటున్నాడు, స్పెషల్ అంటాడు, కానీ ఇదే నేర్పిస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, అన్నీ చెబుతా. అయితే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బియ్యాన్ని అది ఇక్కడ ఇలా పక్కకు పెట్టుకుందాము. ఓ ప్యాన్లో కొంచెం నూనె, ఆవాలు, పల్లిపప్పులు, పుట్నాల పప్పులు, పసుపు, ఉప్పు, కొన్ని కరివేపాకు. సో ఇవన్నీ చిట్పట్లాడేంత వరకు చిటపట్లు ఆడేటప్పుడు కరివేపాకు వాసన మహానందంగా ఉంటుందండి అసలు చూస్తే. సో చిటపట్లు ఆడిన తర్వాత మన తాలింపుని ఇందాక ఆల్రెడీ వండుకొని పెట్టుకుని అన్నానిలో వేసేసుకొని, ఆహాహాహా సౌండ్, వాసన, అబ్బా ఎంత బాగుందో. దీంట్లోకి ఒక నిమ్మకాయ కోసుకొని పిండుకొని వేసుకుంటే మామూలుగా అందరూ గింజలు తీసేస్తారు, కానీ మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న,
మా తాత ముత్తాతలు వీళ్ళంతా మాకు నేర్పించిన పద్ధతి ఏంటంటే గింజలు వేసి తినాలని. అది ఎంతవరకు మంచిదో కాదో తెలీదు, కానీ నాకు నేర్పించిన పద్ధతిలోనే నేను చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇదైన తర్వాత మరి ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మనం కొంచెం తరిగేసుకున్న మామిడికాయ ముక్కలు దీంట్లో వేసుకుంటే అబ్బా వేరు. ఎలాగో వేడి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేతితో కలుపుతాను. సో కలరు, రంగు, టేస్ట్తో సహా పులిహార రెడీ. యాక్చువల్లీ నేను ఇవాళ ఉపవాసం అండి, లేకపోతే ఈ టైం కల్లా మొత్తం మింగేసేవాడిని. సో మన ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర రెడీగా అయిపోయాయండి. కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి ముందడుగు వేద్దాం అనుకున్నాం. ఆ ముందడుగు వీటి రెండింటి కాంబినేషన్ తీసుకొని జపాన్లో ఉన్న వాళ్ళకి తినిపించి వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయో చూద్దామని వీటికి ఒక కాంబినేషన్ పేరు పెట్టాము. దాని పేరే పచ్చడి సూషి. ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసింది మా ఫుడ్ టెక్ సపోర్ట్ టీమ్ గారి హెడ్ ఆజం గారు. ఆయన మాకు చేసి చూపించారు, అది బాగా కుదిరింది. అది మీరు కూడా మీతో పాటు మేము పంచుకోవాలని మేము ఈ ఐడియా మీకు సమర్పిస్తున్నాము. అయితే ఫస్ట్ థింగ్ ఏం చేసుకోవాలంటే ఓ అరటిపండు తీసుకొని అరటిపండులో కొన్ని ముక్కలు, పచ్చడి సూషి అంటే నాకు చాలా ప్యారడీ పాటలు గుర్తుకొస్తున్నాయండి. పాడమంటారా? వద్దులేండి, సరేలేండి. ఇప్పుడు మామిడికాయ పులిహారలోకి ఈ అరటిపండు కలుపుకొని స్పూన్ తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసి కానీ ఏమండి ఇది కలుపుతూ ఉంటే అసలు ఈ డిష్ అంటే ఈ పచ్చడి సూషి జపాన్లో ఉన్న వాళ్ళు జపనీస్ తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే భారతదేశానికి, తెలుగు జాతికి సంబంధించిన షడ్రుచులు వాళ్ళ సూషి వంటకంలో కలిసిన తర్వాత ఆ రుచి ఎలా ఉంటుందో, వాళ్ళు తినిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మన ప్రయాణం ఆల్మోస్ట్ అయిపోతుంది, కాకపోతే కొంచెం అరటిపండు తక్కువ పడింది. నేను మళ్ళీ ఇంకొన్ని ఒక 2-3 ముక్కలు మళ్ళీ చకచకా కోసేసి దాంట్లో కలిపేస్తాను. పచ్చడి సూషి తోడుంటే పాడే కోయిలవే. ఓకే సరే, నేను పాట వద్దులేండి. శుభ సందర్భాన ఇష్టం వచ్చినట్టు పాటలు పాడితే మరి దేవుళ్ళు మనిస్తారో లేదో. మామూలుగా జపనీస్ ఫుడ్ చాలా బ్లాండ్గా ఉంటుందండి. అంటే పెద్దగా ఉప్పులు కారాలు ఏమి ఉండవు. ఉప్పులు ఉండొచ్చేమో కానీ పప్పులు కానీ కారాలు మనలాగా ఇన్ని తీపులు వగర్లు ఇవేమి ఉండవు. సో ఇక్కడ మనం చేయబోతుంది ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ కల్చర్స్. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా మీటింగ్ టుగెదర్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అనిపిస్తుంది మరి నాకు. మీరేమనుకుంటారో? సో మామిడికాయ పులిహారలో మనం అరటిపండు వేసుకొని స్టిక్కీ రైస్ మిక్స్చర్ ఏదైతే సూషీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంటో అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సరే ఓకే, రుచులు అన్నీ బాగానే అంటున్నాడు, మరి అరటిపండు ఎందుకు కలిపాడు దీంట్లో, ఇంకేం ఎందుకు కలపలేదు? అయితే దానికి ఒక కారణం ఏంటంటే అరటిపండు రైస్తో కలిసినప్పుడు దానికి ఒక మంచి గట్టి గమ్ లాంటి బైండింగ్ ఏజెంట్ లాగా తయారవుతుందండి. సో అది మనం ఇప్పుడు చేయబోతున్న సూషీ ఫార్మాట్లో కలుపుకున్నప్పుడు అది బాగా అతుక్కుంటుంది అనమాట. అందుకని సో మనం అరటిపండు పులిహోర మిక్స్చర్ ఏదైతే బైండింగ్ ఏజెంట్ అనుకున్నామో అది రెడీ అయిపోయింది. ఇప్పుడు సూషీకి కావాల్సిన నూరి వీడ్, అంటే దానికి ఒక బేస్ ఉంటుందండి. నూరి వీడ్ మనకి ఎలా భారతదేశంలో దొరకదు కాబట్టి దానికి తెలుగు ఆల్టర్నేటివ్ మేము ఒకటి వెతికాము. అదే మన ఫేమస్ అరిటాకు. సో ఈ అరిటాకులో మనం ఇప్పటిదాకా కలుపుకున్న పులిహార మిక్స్చర్ ఇలా తీసుకొని
సో మన అరిటాకులోకి మనం ఇప్పటిదాకా కలుపుకున్న బైండింగ్ మిక్స్చర్ అంతా ఇలా తీసుకొని ఫస్ట్ దీన్ని ఇలా ఫ్లాట్ చేసుకొని, అసలు చూస్తూ ఉంటేనే ఎంత విజువల్ డిలైట్ గా ఉందండి. ఏమండి వింటున్నారా? మీరు వింటున్నారు. సరే, ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వేప పూలు తెంపుకొని వేప పూలు అయిన తర్వాత మనం ఇందాక కోసుకున్న పచ్చి మామిడి, మొదట్లో చేసుకున్న మన ఉగాది పచ్చడి సాస్ లాగా వేసుకొని కొంచెం పెప్పర్, తగినంత ఉప్పు, సూషి మాదిరిగా మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. సూషి అంటున్నారు, నాకు చూడబుద్ధి అవ్వట్లేదు, నాకు మింగేయాలని ఉంది, ఆగట్లేదు. సో ఇలా మనం నీట్గా మన అరిటాకులో రోల్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి గమనించి సైజ్ చూసుకొని ఒక చిన్న పార్ట్ తీసేసి ఇలా కత్తితో కోసేసుకొని, అవసరం లేదండి, మిగతా అదంతా కరెక్ట్గా ఇలా హాఫ్లో కోసుకొని ఇలా ఉంటుందండి మోరర్లెస్ చూడడానికి. దీని తర్వాత మనం దీన్ని కొంతసేపు స్టీమ్ చేస్తాం, అంటే ఉడకబెడతాం. ఓకే, సో ఇది మన రోల్స్ రెడీ అయ్యాయి కాబట్టి, మన సూషి రోల్స్, పచ్చడి సూషి రోల్స్ రెడీ అయ్యాయి కాబట్టి దీన్ని ఇప్పుడు మనము స్టీమ్ చేస్తాం. ఎలా మన ఇడ్లీ మోమోస్ ఉంటాయి కదా, దానిలాగా స్టీమ్ చేస్తాం. సో దానికి ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ ఒక ప్యాన్లో నింపుకున్న నీళ్లు, దాని మీద సూషి తయారు చేసే ఈ సూషి బౌల్, వాటిలో మనం ఇందాక తయారు చేసుకున్న పచ్చడి సూషిని కేర్ఫుల్గా ప్లేస్ చేసి జాగ్రత్తగా ఏ ఒక్క మెతుకు కింద పడకుండా చూసుకుంటూ, సో దీంట్లో ఏ ఒక్క మెతుకు కింద పడకుండా జాగ్రత్తగా మనం రోల్ చేసిన పచ్చడి సూషి రోల్స్ని మోమో బాక్స్లో పెట్టుకొని 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేయిస్తామండి. స్టీమింగ్ ఎందుకు చేస్తున్నామంటే, అరిటాకుకి ఉన్న ఫ్లేవర్ లోపల ఉన్న మన పచ్చడి సూషితో కలిసి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్, ఒక బ్యూటిఫుల్ రంగుని తీసుకొస్తుంది. అరిటాకుని చూసి మీరు భయపడిపోకండి, ఇదేంటి సుమా మరి నల్లగా అయిపోతుంది, ఇదేమైనా పాడైపోతుందా అని. ఏమీ కావట్లేదు, అరిటాకు అలాగే రియాక్ట్ అవుతుంది అనమాట. ఓ 10-15 నిమిషాల తర్వాత లోపల ఉన్న పచ్చడి సూషి దాని బైండింగ్ మిక్స్చర్ కూడా టైట్గా అయ్యి నీట్గా ఒక ప్రాపర్ టెక్స్చర్ కూడా తీసుకొస్తుందండి. సో మనం ఇప్పటిదాకా మనం చేసుకున్న పచ్చడి సూషి ఎలా అయిందో ఒకసారి చూద్దాం. ఆహాహాహా, వేడిగా ఉంది. వావ్, చూసారా ఎంత అందంగా ఉందో. కానీ ప్రస్తుతానికి చాలా వేడిగా ఉంది, సో నేను ముట్టలేకపోతున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను దీన్ని డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది. మనం ఫస్ట్ టైం చరిత్రలో ట్రై చేసిన పచ్చడి సూషి ఎలా ఉంది. ఓప్స్, ఒకటి, రెండు. సో ఇది ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని నీట్ గా కట్ చేసి ఎలా ప్రెజెంట్ చేయాలో, మనం ఎలా తినాలో నేను చూపిస్తాను. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎరగని, తెలియని, వినని, చూడని పచ్చడి సూషిని మనం ఫస్ట్ టైం ఇవాళ ఉగాది సందర్భాన వావ్ ఏమి రుచి అన్న షోలో మనం మీకు సమర్పిస్తున్నాము. మరి దీన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, దీన్ని ఇంకా అందంగా ఎలా చూపించాలి అన్నది ఇప్పుడే చూపిస్తాను. పచ్చడి సూషిని ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నట్టయితే రంగరంగ వైభవంగా మన ఉగాది సందర్భాన మన బతుకులు, మన తెలుగు జాతి ఎలాగైతే రంగరంగ వైభవంగా అభివృద్ధి చెందాలో మన సూషి కూడా అలాగే రంగులతో కళ్ళకి చెంగుమంటోంది. దాని మీద మనం కొంచెం సూషి చూడాలమ్మ సీతాలమ్మ, ఓకే సారీ నేను ఇంకా పాటలు పాడను, సారీ. నాకు కాకపోతే రుచితో వచ్చిన ఆనందంతో నాకు
పాటలు ఆగట్లేదు. సో పచ్చడి సూషి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కొంచెం మనం చేసుకున్న ఉగాది పచ్చడి ఇక్కడ పెడతాం. ఎందుకంటే దీని సింబాలిజం ఏంటంటే సూషితో చేసే వసాబీ సాస్ ఎలాగైతే వాళ్ళు ఇస్తారో అలాగే మనం ఇక్కడ మన పచ్చడి సూషితో కొంచెం ఉగాది పచ్చడి సమర్పిస్తాం. నేను ఇంతసేపు వాగిన దానికి నేను చేసిన దానికి మరి మన ఫలితం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. కొంచెం వసాబీ కమ్ తెలుగు ఉగాది పచ్చడి సాస్ని పచ్చడి తినగానే నాకు ఫస్ట్ తీపి తగిలింది. సో నాకు తెలిసి ఈ సంవత్సరం అంతా నాకు తీయగా ఉంటుంది. సో మీరు కూడా ఇదే పచ్చడి సూషి చేసుకొని షడ్రుచుల్లో మీకు ఫస్ట్ ఏ అనుభూతి తగులుతుందో, మీకు ఫస్ట్ ఏ రుచి తగులుతుందో మాకు తప్పకుండా చెప్పండి. వావ్, ఏమి రుచి! మరి ఈ ఉగాది నేను నా ఉగాది పచ్చడితో ఒక తీపి అనుభవాన్ని పొందాను. మీరు కూడా అలాంటిదే ఒక తీపి అనుభవాన్ని పొందాలని మీకోసం తీసుకొస్తున్నాను మ్యాంగో హల్వా. ఏమండి, మనం రుచుల పర్యటనలో దేశ విదేశాలు తిరుగుతున్నాము, ఎన్నెన్నో రుచులు చూస్తున్నాము, ఎన్నెన్నో వంటకాలు, ఎన్నెన్నో సంబరాలు, ఎన్నెన్నో కల్చర్స్. ఒక్కసారి తిరిగి ఇంటికి వచ్చి మన ఇంటి అడుగుజాడల్లో పెరుగుతున్న మామిడికాయలు, మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? మ్యాంగో హల్వాకి మనకు కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, పంచదార, తురిమిన మామిడికాయ, బొంబాయి రవ్వ, నెయ్యి. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆ నూనెలోకి కొంచెం నెయ్యి వేసుకొని రెండు కరిగిన తర్వాత, నూనెలో నెయ్యి ఎందుకు కలుపుతున్నాను అనుకుంటున్నారా? నెయ్యి జనరల్గా మనం దాంట్లో జీడిపప్పులు వేయించేటప్పుడు నెయ్యి మాడి ఒక రకమైన పొగ ఫ్లేవర్ మారిపోతుంది. అందుకే కొంచెం నూనె వేసుకుంటే అదంతా సెట్ ఆల్రైట్ చేస్తుంది. సో నెయ్యి కరుగుతుండగా మనకు కావలసినంత జీడిపప్పులు వేసి జీడిపప్పుల్ని దీంట్లో వేయించుకుందాం. ఇది సరిపోకపోదేమో ఇంకొన్ని వేద్దాం మనం. జీడిపప్పులు నెయ్యిలో వేగేస్తూ ఉంటే అసలు ఆ వాసన, అది చూడ్డానికి, అది నోట్లో తీసుకొచ్చే రుచి అన్పారలెల్డ్, అంటే దానికి ఇంకా సాటి లేదని. సో మన జీడిపప్పులు వేగుతూ ఉండగా మనం వేరే ప్యాన్లో మన రవ్వకి కావాల్సిన షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. దానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి. దాంట్లో పంచదారకి సరిపోయేంత నీళ్లు మరీ ఎక్కువ పోయకండి. అది సిరప్ లాగా అంటే ఒక పాకం లాగా తయారయ్యేటట్టు చూసుకోండి క్వాంటిటీ. దీన్ని కూడా కలుపుతూ ఉండండి. ఇటు పంచదార సిరప్, అటు జీడిపప్పుల్ని రెండింటిని చూసుకోవాలంటే పొద్దున్నే లేచి పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించేంత సాహసం అనే చెప్పుకోవాలి. సో మన జీడిపప్పులు వేగిపోయాయి కాబట్టి ఇవి తీసి టిష్యూ పేపర్తో క్లోజ్ చేసిన ఒక ప్లేట్లోకి వేసుకొని వాటిని అక్కడే ఇంకించేద్దాం. నెక్స్ట్ మన పంచదార నీళ్ల కాంబినేషన్లో చేసుకుంటున్న షుగర్ సిరప్ని ఇది పాకంలాగా తయారైనంత వరకు దీన్ని తిప్పుతూ ఉండండి. ఓకే, ఇది అవడానికి కొంచెం టైం పడుతుంది. సో మన షుగర్ సిరప్ అంటే మన పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లోకి మన రా మ్యాంగో అంతా వేసుకుందాము. వేసుకొని దీన్ని కలుపుదాం కొంతసేపు. అది అప్పుడు బాగా గట్టిగా బెల్లం పాకం అంత మిక్స్చర్ ఆర్ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనం బొంబాయి రవ్వ వేసుకుందాం.
బా ఈ స్పూన్ మరీ చిన్నగా అయిపోయిందండి, ఇబ్బంది కలిగిస్తుంది. ఇది వాడుకుంటాను. షుగర్ సిరప్ తీపిగా ఉంటుంది. ఇవి రెండు కలిసినప్పుడు ఆ రియాక్షన్ మీకు చాలా ఎవిడెంట్గా, అంటే మీకు చాలా మీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, తిప్పేటప్పుడు కానీ అది గట్టిగా అయ్యి ఆల్మోస్ట్ పాకన్ లాంటి టెక్స్చర్ లాంటిది ఫామ్ అవుతుంది. సో ఈ టైంకి మన బొంబాయి రవ్వ తీసుకొని దీంట్లో కలిపేసి ఇక్కడ కూడా ఏం ముద్దలు కూడా ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా ఓపిక పట్టి, సో బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కన్సిస్టెన్సీ మారిపోయింది, అంటే ఆల్మోస్ట్ జావలాగా తయారైంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే దీని తర్వాత మనకు వచ్చేది మ్యాంగో హల్వానే. సో మన మ్యాంగో హల్వా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఇప్పుడు దాంట్లో లాస్ట్ ఒక ఫ్లేవరింగ్ కోసము నట్మెగ్ పౌడర్ కొంచెం వేసుకున్నాం. తర్వాత ఒక్కసారి దీన్ని చవి చూసి చెప్తాను ఎలా ఉందో. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. మామిడికాయలో ఉన్న పులుపు, పంచదార తీపి, బొంబాయి రవ్వ కన్సిస్టెన్సీ, నట్మెగ్ పౌడర్ ఫ్లేవరింగ్ అన్నీ కలిసి వచ్చాయండి. దీనికి జస్ట్ లాస్ట్ కాజులు టాపింగ్ వేసి మనం ఎలా ప్రజెంట్ చేద్దామో ఒకసారి చూద్దాం. సో నేను తయారు చేసుకున్న మ్యాంగో హల్వా చూస్తూ ఉంటే నా రుచి, నా నోరు ఆగట్లేదు, మీది కూడా ఆగట్లేదు అని నాకు తెలుసు. అందుకే ఇందాక మనం వాడిన కుకీ కటర్ని మళ్ళీ ఓ ప్లేట్లో తీసుకొని దాని చుట్టూ కొంచెం రోజ్ సిరప్, షుగర్ సిరప్ లైట్గా డెకరేషన్గా వేసుకొని కొంచెం లాస్ట్కి ఫిల్లింగ్ కలిపేసుకుందాం. అండ్ ఇదంతా అయిన తర్వాత దీని మీద కొన్ని కాజులు, మీ మ్యాంగో హల్వా రెడీ. ఇప్పుడు దీన్ని నేను మీకు రివీల్ చేయబోతున్నాను. దేర్ యు గో. సో మీరు కూడా మీ ఇంట్లో మ్యాంగో హల్వా చేసుకొని మీరు కూడా మీ ఉగాదిని, మీ వచ్చే సంవత్సరాన్ని, మీ కుటుంబాలని మీరందరూ వాళ్ళకందరికీ తీపి అనుభవాలు షేర్ చేస్తారని, మేము ఇచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ మీకు బాగా నచ్చిందని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వావ్, ఏమి రుచి!